సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో చాలా చిన్న పిల్లలని అవసరం అంటే మళ్ళీ వెళ్ళిపోతాం లక్ష్మీ వెంకటరమణ గోవింద ఎన్నో మంది అందరికీ దానం చేసుకుంటే కావాల సమయం అప్పటికి వారు ఆయన విధానంగా అనుకుంటా ఉంది. పట్టుకోవాలన్నా
తర్వాత ఇంకో 2 నెలల తర్వాత వాళ్ళ దగ్గర కూడా తనాలు ఎవరి దగ్గర చూసినా కూడా తనంతా అయిపోతుంది. నిత్యాన్నదానం వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలంటే అడవిలో దాచుకుంటుంటాడు. ఆయన ఒక పెద్ద నెట్వర్క్ చేసుకుంటాడు. అందరి దొంగలకు మంచిగా శిక్షణ ఇస్తాడు. వాళ్ళని తన రాజ్యంలో ఉన్నటువంటి పరివారమే అంతా వాళ్ళను అడవిలో మొత్తం అందరిని నిలబెడతాడు. ఎవరు ఎక్కడి నుంచి వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి యాత్రికులు కానీ భక్తులు కానీ ఎవరు ఎంత వాళ్ళ దగ్గర ఏ ధనం కనబడితే అంతా కూడా దోచుకోవడము. ఇలా మొత్తం 364 రోజులు గడిచిపోతాయి. 365వ రోజు అతను అన్నదానం చేస్తే పెళ్లి చేసుకుంటుంది. ఆయన అదే మనసున్నది, కానీ నేను ఇంత పెద్ద సత్కార్యాన్ని చేస్తున్నాను, రోజు 1000 మందికి మంచిగా భోజనం చేస్తున్నాను అని చెప్పేసి ఏ రోజు ఏ కోశాన లేదు. అట్లాంటిది 365వ రోజు అంటే 64వ రోజు రాత్రికి ఎక్కడ దోచుకుందామన్నా కానీ కూడా ఎవరి దగ్గర ధనం లేకపోవడము, ఏం చెయ్యాలి అని చెప్పేసి మనస్సులో అప్పుడు అనుకుంటూ ఉంటే ఒక అడవి ఉందా, ఇలానే మనం మొన్న కళ్యాణం చేసుకున్నాం. నిన్న రథోత్సవం మీద ఎట్లయితే పోతున్నాడో స్వామివారు కూడా ఊరేగింపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక దగ్గర మార్గ మధ్యంలో అడవిలో తను బస చేస్తాడు స్వామివారు, శ్రీరంగనాథుడు చేస్తే అప్పుడు తను ఎంతో సంతోషిస్తాడు. ఆహా, ఇక రేపు ఒక్క రోజు గడిస్తే నాకు పెళ్లి అవుతుంది అనే ఒక మంచి ఉల్లాసంగా ఈ స్వామివారు కనిపించారు కదా, మంచి బంగారు ఆభరణాలు ఉన్నాయని స్వామివారి దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఎలాగైతే దొంగతనం చేశారో వీళ్ళు అట్లనే మొత్తం తీసుకొని పోతారు. ఆశకు అందులేదు. ఏం చేస్తాడనంటే మంగళసూత్రం అమ్మవారు మెడలో కనబడుతుంది, కాళ్ళకు మెట్టలు కనబడతాయి. అవి కూడా తీసుకుంటే ఇంకో 4 రోజులు ఎక్కువ చేయొచ్చు కదా అని చెప్పేసి మెల్లిగా ఏం చేస్తాడంటే ఫస్ట్ అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెట్టల మీద మనసు పడి సామాన్ తీసుకోకుండా ధనాన్ని తీసుకొని వచ్చి తన కళ్యాణాన్ని గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా పుష్పాలంకరణతో హృదయాలను కోరికలను తీరుస్తూ స్వామివారు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం చేస్తున్నారు. దాని తర్వాత రాత్రి ఊరేగింపుగా వెళ్ళి తను తిరుగు ప్రయాణం వస్తూ ఉండగానే ఈ రోజు మనం తీసుకున్నామని ఎప్పుడైతే పాదాలు పట్టుకుంటాడో వాళ్ళని పట్టుకుంటాడో కొంచెం జ్ఞానమై తర్వాత ఆ
మెట్టలు తీయడానికి పోతే రావట్లేదు. ఏం చేయాలి అంటే ఈ కాలు నోరు పెట్టి గట్టిగా వేరును కొరికి ఆ మెట్టలను తీసుకుందామని ఎప్పుడైతే అనుకున్నాడు, అనుకున్నదే తడు మెట్టలను తీసుకోవాలని ఆ బొటన వేలి దగ్గర ముఖం పెట్టగానే అతనికి భగవంతుడే సాక్షాత్కారాన్ని ఇస్తాడు. నీలుడు, అంతవరకు నీలుడు, ఆయన పేరు నీల మహాసేనాధిపతి. ఆయన తర్వాత అమ్మవారి ఎవరు అంటే కుముదవల్లి. ఆయన మోహించినటువంటిది ఎవరిని అంటే కుముదవల్లి. ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ. ఇదంతా కూడా భగవంతుడి యొక్క పరీక్ష. ఇక్కడ వీళ్ళందరూ చేశారు, వీళ్ళందరూ తప్పు చేశారని మనం భావించదు. ఇది ఒక మహత్కార్యంలో వీళ్లకు లభించినటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవి లాంటిది. ఇక్కడ రాజుకు ఇట్లాంటిది ఈ యొక్క వేషం వేసేటువంటి అదృష్టం ఎవరికి పట్టదు. కొంతమందికి మాత్రమే, ఎవరైతే ఉన్నారో పూర్వజన్మ సుకృతం వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వేషాలు వేస్తారు. అలాగే ఆ అమ్మవారు ఎప్పుడైతే అమ్మవారి ముఖం తగిలిందో అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించగానే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే తమిళంలో పెరియ తిరుమల అని చెప్పేసి ప్రబంధం మన దగ్గర 4 రోజులు మంచిగా పారాయణ చేసినారు. ఆయన తిరుమంగయాళ్వార్ అని నామసార్థకం చేసుకొని మా గురువులలో ఒకరిగా ప్రతిరోజు పూజలు అందుకుంటూ ఆయన రచించినటువంటి భాషణాలు ఏవైతే ఉన్నాయో 10 భాషణాలను ఆయన భగవంతుని సమక్షంలో పూర్తిగా ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అబ్బా, నేను ఎంత తప్పు చేశాను, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను, అమ్మవారి యొక్క పాదాలను కొరికాను, నేను తప్పు చేశానని చెప్పేసి అలాగే పాదాల కింద భూమి పైన కొట్టుకుంటూ ఉంటే, నువ్వేం తప్పు చేయలేదు నాయన, నువ్వు ఇన్ని రోజులు 364 రోజులు నువ్వు ఏ కార్యమైతే చేశావో నిన్ను పరీక్షించడానికి మేము ఈ రూపంలో వచ్చాము. నువ్వు భక్తులందరినీ కూడా నీ నామం సార్థకం కావాలి, భక్తులందరినీ కూడా వాళ్ళను సన్మార్గంలో నువ్వు తీసుకోవడం. సామాన్ తీసుకోకుండా జరా గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా పుష్పాలంకరణతో కోరికలు తీరుస్తూ స్వామివారు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం చేస్తున్నారు. దాని తర్వాత రాత్రి వెళ్ళి తను తిరుగు ప్రయాణం వస్తూ ఉండగానే ఈ రోజు అందరూ